నాకంటూ ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. ఏ దర్శనం మీద ఆధారపడి నేను ఈ క్రీస్తు యొక్క బోధలు చేస్తున్నానో ఆ దేవుడు నాకు అనుగ్రహించిన దర్శనమునకు నేను అవిధేయుడను కాలేను. దేవుడు అనుగ్రహించిన దర్శనం ఒకటి ఉంటది క్రైస్తవ జీవితానికి. ఈ సేవ గురించి నాకు ఒక దర్శనం ఉంది, ఈ సంఘం గురించి నాకు ఒక దర్శనం ఉంది, నా కుటుంబం గురించి నాకు ఒక దర్శనం ఉంది, నా బిడ్డల గురించి నాకు ఒక దర్శనం ఉంది. ఆ దర్శనము యొక్క నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ దర్శనము లేకపోతే సంఘములో గాని కుటుంబములో గాని వచ్చేటువంటి అలజడలను నేనైతే ఎదుర్కోలేను. నాకు శక్తి చాలదు, నేను బలహీనుడను. దైవ దర్శనము ఉంది గనుక పరిచర్యలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా దీన్ని దేవుడు కొనసాగిస్తున్నాడు అంటే ఆ దర్శనము ఉంది గనుక నాకు నిబ్బరం, గుండెంత ధైర్యం. దేవునికి స్తోత్రం. నా బలం మనుషులు కాదు, నా బలం కుటుంబం కాదు, నేను నడిచేది మనుషుల మీద ఆధారపడి కాదు. దైవ దర్శనం అనేది ఒకటి ఉంది గనుక నేను ధైర్యంగా ముందుకు కొనసాగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం.